ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని సరీన్ నగర్లో ఉన్నాము. సరీన్ నగర్కు సంబంధించి అంటే దాదాపుగా సరీన్ నగర్ వరసిద్ధి వినాయక భక్త బృందం వారిచే ఇక్కడ ఒక విగ్రహాన్ని నెలకొల్పారు ఈ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి. సో ఇక్కడ ఎన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, ప్రతి ఏటా పూజలు జరుగుతున్నాయా లేదా, తర్వాత గణేష్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అందివ్వడానికి ఈ సరీన్ నగర్ వరసిద్ధి వినాయక భక్త బృందం వారిచే వారి మాటలను అడిగి తెలుసుకుందాము. సో ఈ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అలాగే ప్రెసిడెంట్ ఇక్కడ ఉపేంద్ర ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వారి ద్వారా నుంచే మనం తీసుకుందాం. సో చెప్పండి ఉపేంద్ర. ఫస్ట్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ షరీఫ్ నగర్లో మేము గత 2016 నుండి విగ్రహాలను కూర్చోబెట్టడం, మేము పూజించడం జరుగుతుంది. డైలీ నిత్య అన్నదానం, దాదాపు ఒక 1000 మంది దాకా అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాతలు ముందుకు వచ్చి అన్నదానం కార్యక్రమాలకి సహకరిస్తున్నారు. దాదాపు 1000 మంది దాకా రోజు ఆటో వాళ్ళు కానీ, ఇక్కడ కార్మికులు కానీ, పనికి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి మధ్యాహ్నం పూజలు, లేడీస్ కానీ అందరూ కలిసి చాలా బాగా సహకరించి అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు. డైలీ ఈవినింగ్ రోజు సాయంత్రం పూట కుంకుమార్చన అని, సాయిబాబా భజన, శివ పూజ, ఇలా కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ ముందు సాగుతున్నాము. అందరి సహకారాలు ఉన్నాయి. దాదాపు రోజు భజనలో కూడా 200 మంది దాకా పాల్గొని అందరూ దీన్ని జయప్రదం చేస్తున్నారు. మరి వచ్చేసి రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా అందరూ భక్తితో అందరూ చాలా సహకరిస్తూ భక్తితో కాలనీ వాసుల సపోర్ట్ ఎట్టుంది? చాలా కాలనీవాసులు చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్న మనకి. రోజు రావడం కానీ, పూజల్లో కూర్చోవడం కానీ, ప్రతిరోజు పూజలు చేయడం కానీ, చాలా బాగా పూజించుకుంటూ రోజు ప్రసాదాలు ఇళ్ళల్లో టైం తీసుకొని చేసుకొని అందరు పిల్లలు అందరితో కలిసి వచ్చి చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వినాయక విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, పెడుతున్నారు? ఇక్కడ 2016 నుండి స్టార్ట్ చేసాము. 2016 నుండి చిన్నది పెట్టుకుంటూ వస్తున్నాం. ఒకసారి చిన్నది, ఒకసారి మా సిచ్యువేషన్స్ బట్టి చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇంకా 9 రోజులు అంటే ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఇంకొక 6 రోజులకి గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఈ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీరు ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తారు కదా. మాకు పోలీస్ గారు, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ వచ్చి ఆల్రెడీ మాట్లాడిపోయినారు సార్ నాతో. మీరు బాగా సహకరిస్తారు, జాగ్రత్తగా చేసుకోండి. మీరు యూత్ ఎక్కువ ఉంటుంది మాది, మేమంతా యూత్ ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటుంటాము. మీరు చేసుకోవాలని నిన్న కూడా సార్ గారు వచ్చి చెప్పిపోయినారు. మేము కూడా సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మేము కూడా చేసుకొని వెళ్ళిపోతాం. సో మీ కమిటీ మెంబర్స్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ నిమజ్జనానికి సంబంధించి? చాలా ఎథికల్ వాల్యూస్ తో కలిగి ఉండాలని మేము అందరం కలిసి చేసుకుంటున్నాము. అందరం మాట్లాడుకున్నాం, ఇలా అందరిలాగా చేయకూడదు, మనం కొంచెం ఒకరికి స్ఫూర్తిని కలిగాలి, మన నుండి మనల్ని చూసి నేర్చుకోవాలనే దాన్ని చేయాలనుకుంటున్నాం. సో అలాగే మీరు 2016 నుంచి కూడా ఈ విగ్రహాన్ని నెలకొల్పుతూ పూజలు ప్రతిష్టలు చేసుకుంటూ వస్తున్నారు. మరి అటువంటి సమయంలో మీ కాలనీకి తరపు నుంచి కానివ్వండి, మీ కాలనీ వాసులకు కానివ్వండి, మీ ఇంటికైతేనేమియండి, మీకు కానివ్వండి, అందరికీ శుభసూచకంగా శుభాలు ఏం జరిగాయి? సో ఏమన్నా ఫలితాలు ఉన్నాయి దానివల్ల? మేము దేవుణ్ణి గణేష్ని చాలా బాగా నమ్ముతాము. మాకు చాలా మంచి జరిగింది, మా ఫ్యామిలీకి కానీ, మా కాలనీ వాసులకు కానీ అందరూ చాలా మంచి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఉపేంద్రజీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ వరసిద్ధి వినాయక భక్త బృందం వారందరికీ మీ అందరికీ మరొకసారి 1TV న్యూస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇది మన సరీన్ నగర్ వరసిద్ధి వినాయక భక్త బృందం వారిచే నెలకొల్పినటువంటి విగ్రహం చాలా అంగరంగ వైభవంగా దాదాపుగా 18 అడుగులకు సంబంధించినటువంటి వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అలాగే దాదాపుగా ఇక్కడ ఇప్పటికీ 3 రోజులు అయ్యింది వినాయక విగ్రహాన్ని నెలకొల్పి. ప్రతిరోజు నిత్యాన్నదానము, అలాగే అల్పాహారము, భక్తాదులు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వారందరికీ నిత్యాన్నదానము, అల్పాహారం జరుగుతుంది. అలాగే 2016 నుంచి ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పారు. అలాగే లడ్డు వేలంపాట గురించి కూడా ఉపేంద్ర కమిటీ ప్రెసిడెంట్ ఉపేంద్ర కూడా చాలా బాగా చెప్పారు. సో ఇది ఈ సరీన్ నగర్కి సంబంధించినటువంటి వరసిద్ధి వినాయక బృందం వారిచి నిలబడినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి.